ఇందులో ఎటువంటి మిక్సింగ్ అంటే ఒకరు కాంప్లైంట్ చేసినప్పుడు పోయి పట్టుకోవడం, ఇంకొకరు కాంప్లైంట్ చేసినప్పుడు పట్టించుకోకపోవడం ఇట్లాంటివి ఉంటే తర్వాత ఎంక్వైరీ జరిగి మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోబడుతుంది. కాబట్టి నెక్స్ట్ 2 days కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ 2 days లో మన రెస్పాన్స్ అనేది 24/7 అనేది ఉండాలి. దానికి మేము కూడా అందరూ కూడా సహకరిస్తాం. సో ఈ 5 days ఏదైతే ఉన్నాయో నేను పోలింగ్ డే 2 days అండ్ రిమైనింగ్ ప్రచారం అనేది 3 days ఏదైతే ఉందో ఈ 5 రోజులు కూడా ఎవరు కూడా ఎటువంటి వైలేషన్ పాల్పడకుండా అందరూ సక్రమంగా తమ విధులు నిర్వర్తిస్తారని సందర్భంగా కోరుకుంటున్నాను. కానీ కార్నర్ మీటింగ్స్ కానీ ఏవి కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అంటే ఎవరు ఏ పార్టీ నుంచి కూడా మన కంప్లైంట్ లేకుండా అంటే మనము కలుస్తారని సందర్భంగా అందరికీ కూడా కోరుకుంటున్నాను. అట్లాంటి అంటే ఐ మీన్ ఏదైనా పార్టీకి వ్యతిరేకంగా కానీ లేదా సపోర్టింగ్గా కానీ లేదా కావాలని కేసు పెట్టడం అట్లాంటివి ఏదైనా మా దృష్టికి వచ్చిందంటే కంపల్సరీ వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మీరు బాధ్యతాయుతంగా మీ విధులు నిర్వర్తించాలి. నెక్స్ట్ మనకి కంపెయినింగ్ తర్వాత జస్ట్ 48 hours మనకు డ్రైడే ఉంటుంది. డ్రైడే అంటే అందరికీ తెలుసు. సో దెర్ ఇస్ నో సర్వింగ్ ఆఫ్ లిక్కర్ ఆర్ అదర్ ఫ్రీబీస్ ఎనీథింగ్. సో మెయిన్లీ లిక్కర్ మీద బాగా కంప్లైంట్లు వస్తూ ఉంటాయి. టోల్ ఫ్రీ నెంబర్ కావచ్చు, లేదా మీ పోలీస్ స్టేషన్ రావచ్చు, లేదా మాకు సీనియర్ ఆఫీసర్స్ కావచ్చు, ఎవరికైనా రావచ్చు. బట్ ఎటువంటి కంప్లైంట్ వచ్చినా కానీ అన్బయాస్